ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చిత్తా నక్షత్రాన్ని గురించి తెలియజేస్తున్నాను. చిత్తా నక్షత్రములోని 1, 2 పాదములు కన్యా రాశిలోకి వస్తాయి. 3, 4 పాదములు తులారాశిలోకి వస్తాయి. ఈ యొక్క చిత్తా నక్షత్రం గురించి నక్షత్రానికి సంబంధించి ఒక వీడియో 1, 2, 3, 4 పాదాలకు ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు చిత్తా నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను. చిత్తా నక్షత్ర దశాధిపతి అంగారకుడు, కుజుడు. ఈ కుజ మహర్దశ 7 సంవత్సరములుగా ఉంటుంది. 7 సంవత్సరములు. ఈ నక్షత్రానికి అధిదేవత త్వష్టు అనేటువంటి దేవత. నక్షత్ర యోని పులి. నక్షత్ర నాడి మధ్య నాడి. ఈ నక్షత్రము రాక్షస గణములోని నక్షత్రము. నక్షత్రము యొక్క జాతి స్త్రీ జాతి. నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షము బిల్వ వృక్షము. నక్షత్ర రాశ్యాధిపతి యొక్క మిత్రులు కన్యకు రవి శుక్రులు, తులారాశికి బుధ శనులు. ఇవి మిత్రగ్రహాలు. నక్షత్రము యొక్క దానము రజత దానము. కన్యా రాశికి వశ్యరాశులు మిథునము, మీనము. తులారాశికి వశ్యరాశులు కన్యారాశి, మకర రాశి. ఈ నక్షత్రం యొక్క స్వరూపము ముత్యములాగా ఉంటుంది. ముత్యం యొక్క ఆకారాన్ని కలిగి ఒక నక్షత్రం ఉంటుంది. నక్షత్ర ముఖము తిర్యంగ ముఖం. తిర్యంగ ముఖం అంటే ఇట్లా పక్కకు వంగినట్టు కనపడుతుంది తిర్యంగ ముఖంగా. ఈ నక్షత్రం యొక్క భూతతత్వము, ఈ నక్షత్రము అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ నక్షత్ర రీత్యా అదృష్ట దిశ దక్షిణ దిశ. అదృష్ట వారము మంగళవారము. అదృష్ట రత్నము పగడము. నక్షత్రము యొక్క అదృష్ట రంగు దుస్తులు ఎర్రగా పండినటువంటి మిరప పండు రంగు కలిగినటువంటి వస్త్రాలు. నక్షత్ర రీత్యా అదృష్ట సంఖ్యలు, అదృష్ట తేదీలు 9, 18, 27. ఈ నక్షత్రము యొక్క స్వభావము మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ నక్షత్రము యొక్క అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 6, 15, 24, 9, 18, 27. ఇవి అదృష్ట తేదీలు. అదృష్ట వారములు మంగళ, శని, బుధవారములు. అవి కూడా ఈ తేదీలతోటి కలిసి వస్తే శుభప్రదంగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు కలిసి వచ్చేటువంటి సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు 9, 18, 27, 36, 45, 54, 63, 72. ఈ సంవత్సరాలు. ఈ నక్షత్ర అధిదేవత త్వష్ట అనేటువంటి సూర్యుడు, సూర్య భగవానుడు. అదృష్ట వృక్షము బిల్వ వృక్షము. అదృష్ట రత్నాలు పగడము లేదా పచ్చ. ఈ జాతకులు పచ్చని ధరించాలంటే బుధవారం నాడు శ్రేష్టము. ఇది సర్వసిద్ధి యోగము శ్రేష్టంగా ఉంటుంది. ప్రత్యామ్నాయాలుగా టోపాజు, ఎల్లో సఫైర్. ఈ నక్షత్ర జాతకులు ఆంజనేయ స్వామిని పూజ చేస్తున్నట్లయితే బాగా కలిసి వస్తుంది. ఆంజనేయ సంబంధమైనటువంటి దండకాలు, సహస్రనామ పూజలు, అభిషేకాలు, మన్యసూక్త పారాయణం, మన్యసూక్తంతో స్వామివారికి అభిషేకం చేయడం, సుందరకాండ పారాయణం, ఇలాంటివి వీరికి బాగా కలిసి వస్తుంటాయి. రంగురంగుల చిత్రకళలతోటి కూడినటువంటి వస్త్రాలు, ఇంకా తెల్లని పల్సని దుస్తులు వీరికి బాగా శుభఫలితాన్ని ఇస్తాయి. ఈ నక్షత్ర జాతకులకు భార్య మీద ఇష్టం ఉంటుంది. కుటుంబాన్ని బాగా ఇష్టపడతారు.
బంధు ప్రేమ కూడా బాగా ఉంటుంది. జీవహింస చేయరాదు అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. భూతదయ చూపిస్తుంటారు. చిత్తా నక్షత్రం 4వ పాదంలో పుట్టినటువంటి వారికి జన్మించినప్పుడు చిత్తా నక్షత్రానికి సంబంధించినటువంటి శాంతి జరిపించుకోవాలి. ఈ నక్షత్రానికి అధిపతి అంగారకుడు. ఈ అంగారకుడుకు సంబంధించినటువంటి మంత్రాన్ని 7000 జపం చేసుకుంటే గ్రహ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. నవగ్రహాల మంగళ శ్లోకాల్లోని ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం, ఈ శ్లోకాన్ని 7000 సార్లు జపించాలి. ఈ నక్షత్రాధినాథుడు అంగారకుడు భూమికారకుడు, భూదేవి పుత్రుడు అన్నమాట. ఈ అంగారకుడు ఎవరికైతే జాతకంలో బలంగా ఉంటాడో వాళ్ళు భూములు, ఇళ్ళు కొనుగోలు చేయడం, పొలాలు, ల్యాండ్స్ ఇవి బాగా కొనుగోలు చేస్తారు. అంగారకుడు బాగున్నట్లయితే మంచి స్థిరాస్తుల్ని కలిగి అభివృద్ధిలోకి వస్తారు. ఈ యొక్క అంగారకుడికి మంగళుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. అందువల్ల శుభాన్ని మంగళాన్ని చేకూర్చేటువంటి వాడు. శంకరుని యొక్క స్వేదము నుంచి జన్మించాడు అంగారకుడు. అందువల్ల శుభాల్ని కలిగించేవాడని ఘంటాపదంగా చెప్పవచ్చు. మేష వృశ్చికయోర్ భౌమః, ఈ యొక్క అంగారకుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి. ఈ 2 స్థానాలకి, మేషానికి వృశ్చికానికి రెండిటికి కూడా అధిపతి అంగారకుడు. పండిన దానిమ్మ పండు గింజ ఎరుపు రంగును కలిగి ఉంటాడు. ఈ యొక్క అంగారకుడు అనుగ్రహం కోసం నవగ్రహ శ్లోకాల్లోని ధరణీ గర్భ సంభూతం శ్లోకము, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి ఆరాధనలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాలు, సహస్రనామ పూజలు, సుబ్రహ్మణ్య స్వామిని శరణు వేయటం ఇలాంటివి బాగా శుభ ఫలితాన్ని ఇస్తుంటాయి. ఈ అంగారకునికి రవి, కుజ, చంద్రులు మిత్రులుగా చెప్పబడుతుంది. రవి, కుజుడు, చంద్రుడు ఇవి మిత్రగ్రహాలు. రవి, గురు, చంద్రుడు. శుక్రగ్రహము శత్రువు, బుధుడు సమగ్రహం. రుణబాధలకు అంగారకుడే కారకుడు. రుణబాధలు ఉన్నప్పుడు, అంగారకుడు బాగలేనప్పుడు అప్పుల బాధలు ఎక్కువ అవుతుంటాయి. శరీర భాగాల్లో రక్తానికి సంబంధించి కూడా కుజుడు అధిపతి. నరాలు, ముక్కు, నుదురు, జీర్ణాశయ భాగాలకు సంబంధించి ఇవన్నీ కూడా కుజుడు యొక్క ఆధిపత్యంలో ఉంటుంటాయి. కుజ ప్రభావం బలంగా ఉన్న జాతకుడు మంచి ఉత్సాహంగా ఉంటాడు. నీచ స్థానాల్లో ఉన్నట్లయితే ఆవేశము, కోపము ఇవన్నీ బాగా ఉంటాయి. కామక్రోధాదులు, ఇంకా విచిత్రమైనటువంటి వస్త్రాలు, సర్వసైన్యాధిపత్యం, స్వతంత్రంగా ఉండటం, గాంభీర్యం, ప్రభుత్వ ఉద్యోగం, శస్త్రచికిత్సలు, ఇంకా ధనుర్విద్యల్లో ప్రతిభ, కోపము, పట్టుదల ఇవన్నీ కూడా కుజుని యొక్క కారకత్వాలు. ఈ నక్షత్ర జాతకులు చేసేటువంటి పనుల్లో విజయము, ధైర్యము, రాజకీయ వ్యవహారాల్లో మంచి నైపుణ్యము, వస్త్రాలు, చిత్రాతి చిత్రమైనటువంటి ఇళ్ళు, వాకిళ్ళు అంటే ఇష్టపడటం, విచిత్రమైనటువంటి మనఃప్రవృత్తిని కలిగి ఉండటం, బుద్ధి కుశలత, గ్రంథ పరిచయం వల్ల జ్ఞానము ఇవన్నీ సూచితమవుతున్నాయి. ఈ నక్షత్ర జాతకులకు ఈ లక్షణాలు ఉంటుంటాయి. చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు చిత్ర విచిత్రాలైనటువంటి వస్త్రాలను ధరించడం అంటే వారికి చాలా ఇష్టంగా ఉంటుంది. కాంతివంతమైనటువంటి శరీరాన్ని కలిగిన వారు, ధనవంతులు, భోగభాగ్యాలను అనుభవించేటువంటి వారు, పండితులతోటి మంచి పరిచయాలు ఉన్నటువంటి వారు కాగలుగుతారు. ఈ నక్షత్ర జాతకులు మంచి సమర్థత కలిగినటువంటి వారుగా, విద్యావంతులు, రూపం చేత మంచి భీకరంగా ఉండేటువంటి వాళ్ళు, గొప్పవారు కాగలుగుతారు. ఈ నక్షత్రం రాక్షస గణంలో ఉన్నటువంటిది కావడం గమనించదగిన విషయం. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు విమర్శనాత్మక బుద్ధిని కలిగి ఉంటారు. ఎదుటి వారిని పసిగట్టగలుగుతారు. ఇతరుల్లో ఉన్నటువంటి లోటుపాట్లను, దోషాలను పసిగట్టగలుగుతారు. చూడగలనే శత్రువుల్ని అణిచివేసేటువంటి సమర్థత కలిగిన వారు. చిత్ర విచిత్రమైన విషయాలన్నా, ఇంకా శాస్త్రాలకు సంబంధించి అభిరుచి ఎక్కువగా ఉంటుంది. ఆయా విషయాల మీద పరిజ్ఞానం కలిగిన వారు కావడం వల్ల దాని గురించి చెప్పగలుగుతారు. చిత్రమైనటువంటి వస్తువులను సేకరించడం, ఇంకా
విచిత్రమైనటువంటి అలంకారాలు ఇలాంటివి బాగా వీరు ఇష్టపడుతుంటారు. ఆలోచనలు కూడా కొన్ని చిత్రంగా ఆలోచిస్తుంటారు. మంచి శరీర అవయవ పుష్టి కలిగి వన ప్రదేశాలు, నదీ తీరాలు, సముద్ర తీరాలు, విహారాలు ఇలాంటివి బాగా ఇష్టపడతారు. పండితులతో సంభాషించడం, ఇంకా స్నేహభావాన్ని కలిగి ఉండటం వాటిలో మంచి నేర్పరు. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి మంత్రము ఓం త్వష్టా నక్షత్రమభ్యేతి చిత్రాం శుభం శుభగుం సంయువతిగుం రోచమానాం నివేశయన్నమృతాన్మర్త్యాగుశ్చ రూపాణి పిగుంసన్ భువనాని విశ్వా తన్నస్త్వష్టా తదు చిత్రా విచష్టాం తన్నక్షత్రం ప్రదతాం పశుభ్యః తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యం తన్నః ప్రజాం వీరవతే గుంసనోతు గోభిర్నో అశ్వై సమనక్తు యజ్ఞం. ఇది వేదమంత్రములు, వేదానికి సంబంధించినటువంటి వేదంలోది చిత్తా నక్షత్రానికి సంబంధించిన మంత్రము. ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి జాతకులు పుట్టిన టైము డేటు లేనప్పుడు వారి అక్షరాల్లో పేర్లలో మొదటగా పే అనే అక్షరం ఉన్న పే పో రారి, పే అనే అక్షరము, పో అనే అక్షరము, పేరయ్య, పోలయ్య, రాము, రిషిత్ ఇలాంటి పేర్లకు సంబంధించి మొదట్లో గనక ఈ అక్షరాలు ఉన్నట్టయితే వారిది నామ నక్షత్రం చిత్తా నక్షత్రం కింద వస్తుంది. వీరు మంచి ధనవంతులు, భోగభాగ్యాలను అనుభవించేటువంటి వారు అవుతారు. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు. జన్మించిన తరువాత చిత్తా నక్షత్ర జాతకులకు 7 సంవత్సరములు కుజదశ ఉంటుంది ఫస్ట్. తరువాత కుజ మహర్దశ, తరువాత రాహు మహర్దశ 18 సంవత్సరములు ఉంటుంది. తరువాత గురు మహర్దశ 16 సంవత్సరములు ఉంటుంది. తరువాత శని మహర్దశ 19 సంవత్సరములు ఉంటుంది. తరువాత బుధ మహర్దశ 17 సంవత్సరములు ఉంటుంది. తరువాత కేతు మహర్దశ 7 సంవత్సరములు ఉంటుంది. తరువాత శుక్ర మహర్దశ 20 సంవత్సరములు ఉంటుంది. తరువాత రవి మహర్దశ. ఈ రకంగా ఈ దశలు సంప్రాప్తం అవుతుంటాయి. పగడం స్టోను కనుక వీరు ధరించినట్లయితే, అంటే అంగారకుడు మంచి స్థానంలో ఉన్నటువంటి వారికి, ఈ నక్షత్రంలో జన్మించిన వారు పగడం స్టోను కనుక ధరించినట్లయితే ధనధాన్య అభివృద్ధి, స్థిరచరాస్తులు అభివృద్ధి కావడం, భూలాభాలు కలిగి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఈ నక్షత్రానికి సంబంధించి చేసేటువంటి శుభకర్మలు చౌలము, వివాహము, ఉపనయనము, అక్షరాభ్యాసము, విద్యారంభము చేయుట, కంప్యూటర్ కోర్సులు లాంటి వాటికి, వేదశాస్త్ర అధ్యయనానికి, కొత్త వాహనాలు వినియోగించుకోవడానికి, శస్త్రచికిత్సలు, గృహారంభ గృహప్రవేశాలకు ఈ నక్షత్రంలో చేస్తుంటారు. చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో విశ్వకర్మ జన్మించాడు. వీరు విశ్వకర్మ అష్టోత్తరం చదవడం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. కుజుడికి సంబంధించి ఆంజనేయ స్వామి, కుజుడు బాగలేనప్పుడు, కొంచెం పరిస్థితులు బాగలేనప్పుడు ఆంజనేయ స్వామికి పూజ చేసినట్లయితే చాలా నివారణ అవుతుంటుంది. వీరు ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆకుకూరలు ఎక్కువగా ఉపయోగిస్తుండటం వల్ల వీరికి చాలా మంచి హుషారుగా ఉంటారు. వీరు వీలైనంత వరకు వివాద సంబంధమైన విషయాల్లోకి పోకుండా సాధ్యమైనంత మటుకు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటుండటం వీరికి ముఖ్యంగా చెప్పబడుతున్నటువంటి విషయం. ఈ చిత్తా నక్షత్ర జాతకుల యొక్క సంబంధించినటువంటి విద్యలు న్యాయశాస్త్రము, అకౌంటింగ్, ట్యాక్స్ కన్సల్టెన్సీ, లెక్కలు, సంగీతము, వైద్య విద్య, శస్త్రచికిత్స సంబంధమైనటువంటి విద్యలు, టెక్నికల్ కోర్సు, ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్ కోర్సులు, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, వివిధ టెక్నాలజీలు, టైలరింగు, కంప్యూటర్ విద్య, వేదాంతం, తర్క మీమాంసాది శాస్త్రాలు, ఉపన్యాస కళ, ప్రొఫెసర్లు, బిఈడి, పరిశోధనలు
మొదలగునవి వీరికి సంబంధించినటువంటి విద్యలు. వీటిల్లో ఈ విభాగాల్లో ఎక్కువగా ఉంటుంటారు. ఈ నక్షత్ర జాతకులకు కుజుడులో కుజ మహర్దశలో కుజుడు నడిచేటప్పుడు కుజగ్రహం బాగున్నట్లయితే పెద్దల యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్రోత్సవం, సంతోషాభివృద్ధి, నష్టద్రవ్య లాభం, గృహంలో వేడుకలు, విందులు, వినోదాలు, భూలాభాలు, నూతన గృహ ప్రాప్తి, గృహ నిర్మాణం ఇలాంటివి కలుగుతాయి. నీచ స్థానాలు, శత్రుస్థానాల్లో అంగారకుడు ఉన్నట్లయితే అకారణమైనటువంటి కలహాలు, ఆస్తి సంబంధమైనటువంటి ఇబ్బందులు, బంధువుల్లో సరిపడకపోవడం ఇలాంటివి ఉంటుంటాయి. ఇవి చిత్తా నక్షత్రం వారి యొక్క విశేషాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్ట్గా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.